సార్ ఇప్పుడు కొత్తగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఒక 30+ ఏజ్ అని అనుకుందాం అప్రాక్సిమేట్‌లీ. సో, వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి? కమోడిటీస్ ఎంత పెట్టుకోవాలి? స్మాల్, మిడ్ క్యాప్స్ ఇలా ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? యాక్చువల్లీ కొత్తగా వచ్చిన ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నా సరే, మనం ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ప్రోడక్ట్ లాగా చూడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో మీరు చెప్పారు కదా మిడ్ క్యాప్ ఎంత, స్మాల్ క్యాప్ ఇలా కాదు మనం చూడవలసింది. సో మనం మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ప్రోడక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దిస్ ఈజ్ ఏ డివైన్ సొల్యూషన్ ఫర్ యువర్ నీడ్స్, గోల్స్. ఐ ఫీల్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎ డివైన్ ప్రోడక్ట్, డివైన్ ఇన్వెస్ట్మెంట్, డివైన్ సొల్యూషన్ ఫర్ యువర్ గోల్స్. సో మనము మన గోల్స్ ఏంటి, ఆ గోల్స్ అన్నీ ఒకటి నోటిఫై చేసుకొని ఆ గోల్స్కి ఇన్వెస్ట్మెంట్ని అసైన్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు మేము మా పోర్టల్లో గోల్ ప్లానింగ్ ఉంటుంది. దాంట్లో మేము ఏం చేస్తామంటే అన్నీ కూడా గోల్స్ అన్ని డిఫైన్ చేసుకొని, గోల్స్ అంటే టార్గెట్స్ లాగా పడే చేసుకొని ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో వాటన్నిటిని సింక్ చేస్తాం, లింక్ చేసేసి సింక్ చేసేస్తాం. ఈ ఫండ్ పెరుగుతున్న కొద్దీ నీ గోల్కి ఎంత దూరంలో ఉన్నావు, నీ గోల్ ఇంకెంత ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడున్నావు, ట్రాక్లో వెళ్తున్నామా లేదా, ఈ స్పీడ్లో వెళ్తే మనం రీచ్ అవుతామా లేదా, ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఒక డెస్టినేషన్కి వెళ్తున్నాం అనుకోండి, మీ గూగుల్ మ్యాప్ చూపిస్తుంటారు కదా ఎంత దూరం ఉంది, ఎంత టైం ఉంది, రైట్ డైరెక్షన్ చూపిస్తుంటుంది. సపోజ్ పొరపాటున నువ్వు కనుక తప్పు డైరెక్షన్ వెళ్ళావనుకోండి, అది నిన్ను ఆపేసి నువ్వు ఇట్లా కాదు ఇట్లా పో అని చెప్పదు, అది మళ్ళీ రీరూట్ చేసేస్తుంది. అవును. రీరూట్ చేసి నువ్వు రైట్ డైరెక్షన్ తీసుకున్నాక తిప్పుతూనే ఉంటుంది నిన్న అది. సో అలా అక్కడ కాబట్టి ఓకే తిరుగుతాం, కానీ మన లైఫ్లో అలా తిరగలేం కదా. మనం ఒక గోల్ పెట్టుకొని మనం ఒక ప్రయాణం స్టార్ట్ చేస్తే ఆ గోల్ రీచ్ అవ్వాలి.